హాయ్ అండి. నేను ఆ రోజు మీకు చెప్పాను గదా! పన్ను తీయించుకున్నాను అని. అందరిలాగా పన్ను గాదండి. కట్టుడు పండు, దాని కింద ఉన్న ఒరిజినల్ పండు 2 తీసేశారనమాట. అంటే మళ్ళీ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే తెలియాలని చెప్తున్నాను. కట్టుడు పండు కింద పండు విరిగిపోయింది. దానివల్ల తీయాల్సొచ్చింది. నేను 20 సంవత్సరాలుగా పండ్ల ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నాను. హైదరాబాద్‌లో ఒక 50,000 ఖర్చయింటే అది ఉన్నప్పుడు మా ఊరికెళ్ళటము, హైదరాబాద్‌లో చేసుకున్న ట్రీట్మెంట్‌కి. తర్వాత బెంగుళూరులో ఒక 50,000. ఇక్కడికొచ్చాక గూడా 2 కట్టుడు పనులు పెట్టించుకున్నాను. ఒక రూట్ కెనాల్ ఒక ఫిల్లింగ్ చేయించుకున్నా. మొత్తం ఇక్కడ ఒకసారి 12,000 అయింది. ఇక్కడ డాక్టర్లు పన్ను పెట్టినాక దానికి 5 ఏళ్ళు గ్యారంటీ అని ఇస్తారు కార్డు. గ్యారంటీ కార్డ్ అనమాట. దానికి ఏం కాకుండా. సో, ఇప్పుడు ఒక 20, 30,000 లెండి. అంటే అంతా మెడిసిన్స్ అంతా కలిపి 30,000 ఎందుకంటే మంచి డాక్టర్ గనుక ఆయన 26,000 బిల్లేశాడు. తన ఫీజు తీసుకోలేదు. పన్ను పీకిన దగ్గర తీసుకోలేదు. తర్వాత నాకు సర్జరీ చేసినది తీసుకోలేదు. ఇప్పుడు సర్జరీ ఏం జరిగిందంటే మీరు ఇబ్బంది పడుతుండొచ్చు చూడ్డానికి. నేను ఇలాగే ఫీల్ అయ్యి మాట్లాడదాం అనుకొని చెప్తున్నానండి. నాకు కూడా ఒక ఫీలింగ్ ఉండాలి కదా! అంత బాగైనాక చెప్పే ఫీలింగ్ కంటే ఇలా ఉన్నప్పుడు చెప్పడమే బెటర్ అనిపించింది. ఆయన మంచి డాక్టర్ మా లైఫ్‌లో ఎప్పుడు దొరుకుతూనే ఉంటారు. అందులో ఈ డెంటిస్ట్ కూడా ఒకరు. ఫీజే తీసుకోలేదండి. పన్ను పీకినప్పుడు తీసుకోలేదు. నిన్న 1 అవర్ ట్రీట్మెంట్ చేశారు నాది ఈ దవడకి. సాయంత్రం 5 గంటలకు సిట్టింగ్ కూర్చుంటే 6 గంటల వరకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గెలుకుతా ఉన్నారు నోట్లో. అంటే మనకు అనస్థిషియా ఇస్తారు కదా! ఇచ్చినాక మనకు సెన్స్ తెలుస్తుంది కదా! ఒక తుప్పు పట్టిన మెటీరియల్‌ను గెలికినట్టు నా మజిల్‌ను గెలుకుతున్నారు, కట్ చేస్తున్నారు, ఇబ్బందిగా ఏమేమో చేస్తున్నారు. నేను వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ చూస్తే నాకు భయమేస్తదని ఎప్పుడు ట్రీట్మెంట్‌లో నేను ఆ ఇన్స్ట్రుమెంట్స్ చూడనండి. నాకు లాప్రోస్కోపిక్ అయినప్పుడు కూడా ఇంత బాధపడలేదు. ఎందుకంటే మనకు తెలీదు అనస్థిషియా ఇచ్చేస్తారు, ఆపరేషన్ అయిపోయింది. అబ్బో! దాన్ని మాత్రం అందరూ పెద్ద ట్రీట్మెంట్‌గా చూస్తారు. బట్ ఇది మాత్రం మీకు పెద్ద ట్రీట్మెంట్‌గా అనిపించదు కనుక చెప్తున్నా. చాలా నరకం అనుభవించానండి. ఈరోజు పొద్దున వ్లాగ్ అంతా పెడతాను. ట్రీట్మెంట్ అయిన తర్వాత చేసుకునేది 11 గంటలకు ఇంకా చేతగాక పడుకొని 12కి లేచాను. అంటే ఆ ఒక గంటలో రిలాక్స్ అవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ వల్ల పొద్దున్నుండి సఫర్ అవుతూనే ఉన్నాను. ఇంకా పనులు కూడా చేసుకొని నేను తినేసి పడుకొని లేచిన. ఇంకా సాయంత్రం 6 వరకు బ్రష్ చేయొద్దన్నారు. నిన్న చేసిన టైం నుండి ఈ రోజుటికి 1 అవరు దవడలో గెలుకుతూనే ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే అది నోరా ఏంది నాది అసలు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేస్తున్నారు. 2 డాక్టర్లు, ఒక స్పెషలిస్ట్ అతను, మా డాక్టరు. ఏం చేస్తున్నారో తెలీదు. నేను ఆఖరికి ఏంటంటే మీకు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫైనల్గా చెప్పేస్తాను. స్క్రూలు వేసి పట్టు కూర్చోబెడతారు కదా! అది నిన్న కూర్చోబెడతామన్నారు. సో ఎంత ఈజీగా అయిపోతుంది అనుకున్న చిన్న రంధ్రం వేసేస్తారు, దాన్ని అలా కూర్చోబెట్టేస్తారు, మళ్ళీ అనస్థిషియా ఇస్తారు, అయిపోయి అనుకున్నా. కానీ వాళ్ళు నా మజిల్ కట్ చేశారు. ఇప్పుడు లోపలికి ఉంది మజిలు, బయటకు ఉండాల్సిన మజిలు డీప్గా రంధ్రం వేశారు. ఏం చేశారో చేస్తూనే ఉన్నారు. భయం వేసింది. ఇది అయిపోయినాక ఏమవుతుందో నా నోరు అనేది. చేసిన తర్వాత దూది పెట్టారు. 1 అవర్ తర్వాత ఇంటికి వెళ్ళి దూది తీసేసి, కానీ అంత గెలుకుతున్న వాళ్ళు నేను ఎక్కువ భయపడలే. మామూలుగా భయపడతాం కదా ఫీలింగ్ తోటి. మధ్యలో అనస్థిషియా పోతే మళ్ళీ కొంచెము అనస్థిషియా ఎక్కించారు. నొప్పి వచ్చింది నాకు, ఎక్కించినారు. నా చిన్నప్పటి నుండి నాకు పనులు స్ట్రాంగ్ ఉండేవి. ఎందుకంటే ఇంకా చెప్తానండి, నేను కొంచెం మత్తులోనే చెప్తున్నాను ఆ ఫీల్ ఎంతైనాననేది. ఇంకా గెలుగుతూనే ఉన్నారు. అయిపోయినాక మా ఆయనకు చెప్పిన, ఇంటికి వచ్చాక అదే 1 అవర్ తర్వాత అది తీసేసాక 1 అవర్ తర్వాత ఐస్ క్రీమ్ తినమన్నారు. తర్వాత ట్యాబ్లెట్లు వేసుకొని ఫుడ్ తినమన్నారు. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ట్యాబ్లెట్ 1 అవర్ ముందు. సో ఏమేమి ట్యాబ్లెట్ ఇచ్చారు చెప్పారు. చాలా బాగా ట్రీట్మెంట్ చేశారండి. ఒకటే చెప్తున్నాను, చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ ఎవరికైనా మీ పిల్లలు గట్టివి తింటూ ఉంటే, మామూలుగా స్వీట్స్ తింటే పండ్లు పాడైపోతాయి, పుల్లగా తింటే పాడైపోతాయి, తర్వాత చాక్లెట్స్ తింటే పాడైపోతాయి అంటారు. నాకు వాటి వల్ల పాడవ్వలేదు. నా అనుభవంతో చెప్తున్నా, ఈ డాక్టర్ చెప్పడం వల్ల చెప్తున్నా. గట్టిగా తినటం వల్లే నా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. పండ్లు గట్టివి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ శనగపప్పు గట్టివి తినడము, తప్పిలింట్లో తినడం చిన్నప్పటి నుండి అలవాటు. మాకు గట్టి వస్తువులు చాలా ఇష్టం అన్నమాట. సో నేను ఏం చేశానంటే
ఇంకా చాలా ఉంది నా స్టోరీ చెప్పడానికి, ఇప్పుడు దీనికి చెప్తున్నా. ఆయన అన్నాడు, నువ్వు గట్టిది కొరకటం వల్ల నీ ఒరిజినల్ పండు పగిలిపోయిందని. నేను గట్టివి ఎందుకు కొరికేదాన్ని అంటే అండి, కట్టుడు పండ్లు చాలా ఉన్నాయి నోట్లో, అందువల్ల కట్టుడు పండ్లు బలం ఎంత తీసుకుంటే అంత కొరికేదాన్ని. దాని కింద ఉన్న ఒరిజినల్ పండుని గ్రైండ్ చేసి పెడతారు వాళ్ళు. ఒక పండు పెట్టేటప్పుడు ఒరిజినల్ పండుని గ్రైండ్ చేసి సన్నగా చేసి పెడతారు. సో దానికి ఎంత స్ట్రెంత్ ఉంటుంది. ఆ కట్టుడు పండే కదా అని ఇంకా ఇష్టానుసారంగా ఏజ్లు 52 ఏళ్ళైనా బఠానీలు తెప్పించుకొని తినడము నాకు స్ట్రెంత్ ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకంటే అది కట్టుడు పండు కదా. ఆయన బెంగళూరులో డాక్టర్లు నువ్వు మామూలుగా తినమని చెప్తున్నారు, నువ్వు ఎట్లా తింటావో అట్లా, అదేం లేదని. సో కట్టుడు పండు విరిగిపోతుంది అనుకుంటే కట్టుడు పండు విరగల, ఒరిజినల్ పండు విరిగిపోయింది. అందుకని చెప్తున్నా, ఎవరైనా కట్టుడు పండు ఉంటే ఇష్టానుసారంగా తినకండి, అందుకని చెప్తున్నాను. నా వీడియోస్ కూడా మీరు రెగ్యులర్గా చూస్తే మేము పోపు దినుసులు అవి ఎక్కువ వేసుకుంటుంటాం, లెమన్ రైస్లో అన్నిట్లో కూడా, వెల్లుల్లి రైస్లో. సో పిల్లలు ఎవరైనా గట్టివి తినే వాళ్ళకి డెంటల్ డాక్టర్ కాడికి తీసుకెళ్ళి మీరు అక్కడ స్క్రూలు వేసే పిక్చర్ ఉంటుంది, పళ్ళల్లో స్క్రూలు వేసి పన్ను కూర్చోబెట్టేది, ఆ పిక్చర్ చూపించండి. భయపడిపోయి గట్టివి తినరు. నాకు వచ్చిన సమస్యలన్నీ గట్టివి తినటం వల్లే. న్యాచురల్గా ఎలా వచ్చింది ఏమని మళ్ళీ వీడియోస్లో షేర్ చేస్తాను. ఫస్ట్ నుండి నా డెంటల్ ట్రీట్మెంట్ ఎలా జరిగింది మొత్తం నేనే పాయింట్ వైజ్గా రాసుకొని మర్చిపోకుండా నీట్గా వ్లాగ్ చేస్తాను. సో ఇంకా నాకు చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి నోటిలో, లైఫ్ లాంగ్ ఉంటుంది, నేను చచ్చే వరకు ఉంటుంది. మా ఆయన చాలా గ్రేట్ అండి. మాకు ఇది వరకు క్యానాన్లో ఉన్నప్పుడు మాకు మెడికల్ వచ్చేది, ఇప్పుడేమీ మెడికల్ లేదు, ఏం లేదు, కానీ వేలకు వేలు డబ్బులు అయిపోతా ఉంటే చాలా బాధేస్తాయి. మా ఆయనకు చెప్తాను, నువ్వు చాలా గ్రేట్ అండి, ఇంత ఖర్చు అవుతున్నా అంటే, డబ్బులు ఉంటే ఖర్చు అయినా పర్వాలేదండి, మా లైఫ్కు కంజెస్టెడ్గా ఉంది. దాంట్లో ఇవి నెలకు ఎన్ని వేలు అయిపోతున్నాయి అంటే నోటితో చెప్పలేను, చేయలేను, అన్ని వేలకు అయిపోతున్నాయి. రోజు అంట, నువ్వు గ్రేట్ అండి, నాకు ఇంత ట్రీట్మెంట్ చేపిస్తున్నావు, ఎక్కడ కూడా బాధపడకుండా, అంటే మీకు తప్ప ఎవరికి పెడతాను అని అన్నారు. నన్నండి మా బంధువులు అందరూ, అంటే నేను నా వెల్ విషర్ ఎవరైతే ఉన్నారో ఆవిడని వదిలేసేదానికి కారణం ఒకటే అండి, నన్ను మా ఆయన అర్ధాంతరంగా ఏమో హింసించేస్తాడు, ఏమేమో భయాలు పెట్టేస్తే ఆ భయంతో నేను మా ఆయనతోనే ఉంటూ వాళ్ళని వదిలేశాను. చూడండి, భయపెడతా ఉంటే ఎన్ని రోజులు భయపడుతూ లైఫ్ లీడ్ చేయలేం కదా. అందుకనేసి నేను వాళ్ళని వదిలేసి నాకు పెట్టిన భయానికి మా ఆయన నన్ను ఏం చేసేస్తాడో, నా జీవితంలో రకరకాల కష్టాలు చూపించేస్తాడని చాలా టెన్షన్స్ పెట్టించేసినారండి. ఇంకా అందుకనేసి వాళ్ళని వదిలేసి మా గురువు కాడ సంకల్పం చేసుకుంటే, గురుజీ ఈ జన్మకు నాకు నా పిల్లలు నేను ఒంటరి ఆడదానిగా పెంచలేను, అందుకనేసి నేను ఇప్పుడు నాకున్న సమస్య ఏంటంటే, ఒకరు వెల్ విషర్ కావాలా, నీకు హస్బెండ్ కావాలా అన్నట్టు ఉండింది. సో మనస్ఫూర్తిగా మా ఆయనకి ఎప్పుడు చెప్తాను, నిజంగా నేను సంపాదించి ఆడదాన్ని అయితే ఆ రోజు వాళ్ళ మాటలు వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. నాకు ఇన్కమ్ లేక నిన్ను నమ్ముకొని నీతోనే ఉన్నాను, ఎందుకంటే నాకు పిల్లల్ని పోషించే కెపాసిటీ లేదు. ఇప్పుడు అమ్మాయిలు ఎందుకు హస్బెండ్ని వదిలేస్తున్నారంటే కేవలము ఇన్కమ్ కారణం, ఇన్కమ్ ఉండటం వల్లే వదిలేస్తున్నారు. అది కూడా నేర్చుకోండి, ధైర్యం కాదు, మొండితనం కాదు. ఇన్కమ్ ఉన్న అమ్మాయి తెగింపు వేరుంటుంది, ఇన్కమ్ లేని ఆవిడ తెగింపు వేరుంటుంది. పుట్టింటోళ్ళ సపోర్ట్ ఉందనుకున్న వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. ఒకసారి నాతో ఒకరు అన్నారు, బాగా అడ్జస్ట్ అయిపోయినారు మీరు అంటే, మాకేమి ఇక్కడ పుట్టింటి సపోర్ట్ లేదు, మేము అడ్జస్ట్ అయిపోవాల్సిందే అని ఆ రోజు నాకు జ్ఞానం వచ్చింది. అంటే ఎవరు ఏమైనా నేను చెప్పను, ఒకరు అన్నారనమాట, కరెక్టే కదా అని. ఎందుకంటే అండి మా అమ్మ కూడా నిజం చెప్పాలంటే పుట్టింటోళ్ళు నా వెనకాల ఉన్నారని చాలా చాలా ప్రౌడ్గా ఉండేది. నేను కూడా చాలా కాలం అదే ప్రౌడ్గా ఉన్నాను, నా వెనకాల నా పుట్టింటోళ్ళు ఉన్నారని. ఒక్కసారి పుట్టింటోళ్ళు నా వాళ్ళు కాదు అని వదిలేసుకొని చావైనా బ్రతికైనా మా ఆయనతోనే అనేసి మా గురువు కాడ సంకల్పం చేసుకొని చంపినా ఏం చేసినా మా ఆయనతోని. సో ఈరోజు నేను ఎంత ఫైనాన్స్ ప్రాబ్లంలో ఉన్నా కానీ మా ఆయన నన్ను ఎంత బ్రహ్మాండంగా చూసుకుంటున్నా అంటే, చెప్పాలంటే నేనే ఆయనను ఎక్కువ టార్చర్ పెడుతున్నాను. ఎందుకంటే మనకు రావాల్సినది సెటిల్ చేసుకోండి, నిమ్మకు నీరెత్తగినట్టు అట్లే ఉన్నావు, పెళ్ళైనా నుండి వచ్చినప్పుడు వస్తుందిలే అంటున్నావు, నీ గుండె ధైర్యం నాకు లేదు అనేసి. ఎందుకంటే ఆయన ప్రాబ్లంలో పడిన ప్రతిసారి నా చెయ్యి కూడా అందిస్తున్నాను, అందుకని ఆయన కూడా సేఫ్ అవుతున్నాను, నా తెలివితేటలు కూడా ఉపయోగిస్తున్నాను. నేను అన్నాను, ఇంకా నేను నా తెలివితేటలు పెట్టే స్టేజ్లో లేని ఇప్పుడు మొత్తము నేను
నీకు సపోర్ట్ చేసే స్టేజ్ దాటిపోయినాను, నీకు సలహాలు ఇచ్చే స్టేజ్ కూడా దాటిపోయినా, అంత జీరో పొజిషన్లో కూడా ఇంకేం చేయాలో తెలియక పోరాడి పోరాడి వదిలేశాను. అంటే ఇలా చేయాలా చేయాలా చెప్పి చెప్పి విసుగు అయిపోయిందనమాట. అందుకు ఇంకా వదిలేశాను. నీ ఇష్టం, నీ ఫ్యామిలీ నువ్వేమన్నా చూసుకునేసి గొడవ పడ్డం కూడా మానేసాను అనమాట. ఆయన ఫ్యామిలీని ఆయనకు వదిలేసా. ఇంకా నేను అన్నాను, చూడు బంధువులందరూ నువ్వు నన్ను సరిగా చూడవు, రోడ్డున పడేస్తావు అన్న ఫీలింగ్తో వాళ్ళు నన్ను మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అలా నిజంగా జరిగిందనుకో వాళ్ళే గెలిచిన వాళ్ళు అవుతారు. ఇంకా నేను ఇప్పుడు పౌరుషం వదిలేస్తాను, ఏమన్నా కానీ నీ ఫ్యామిలీ నువ్వు చూసుకో అని చెప్పాను. సో అందుకే ఈరోజు ఈ వీడియో ఎందుకు చేశాను అర్థమైందా? ఏ రోజు ఫీల్ వచ్చినది ఆ రోజు షూట్ చేసుకుంటే బెస్ట్ అని. నా ఎమోషన్ అంతా ఈ వీడియో చూస్తున్నారు కదా, దీని తర్వాత రోజు దాన్ని మీరు విన్నది. ఇది ముందు రోజు మధ్యాహ్నం సర్జరీ చేయించుకున్నాను. ఇంకా మెడిసిన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళి నా ఫుడ్ డైట్ అంతా నేను ఏం చేసుకొని తిన్నా. డాక్టర్ చెప్పినట్టు ఐస్ క్రీమ్ తినమంటారు, ఐస్ క్రీము అన్నీ. అంటే ఇంకా ఎంత స్వెల్లింగ్ వచ్చిందంటే అంత స్వెల్లింగ్ వచ్చిందని నెక్స్ట్ డేకి విపరీతమైన నొప్పి. అసలు ఇంకా మనకు ఆడవాళ్ళకి తప్పదు కదండి, మనము ఎంతున్నా మన పని మనం చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది నేను చెప్పినది. మా వాళ్ళందరిని ఎందుకు వదిలేశానంటే, మా ఆయన నన్ను హింసిస్తాడు అనేసి వాళ్ళకు మైండ్ సెట్టింగ్ పెట్టేసుకున్నారనమాట. ఇంకా నన్ను ఏం చేసేస్తాడో అన్నట్టు. అందుకనే నాకు మా ఆయన ముఖ్యము ఈ జన్మకు అనేసి వదిలేసా. అందుకే ఎప్పుడు చెప్తుంటానమాట, నువ్వు నాకు ఏమాత్రం ఎక్కడ లోటు చేసినా మా వాళ్ళు ఇంకా రెక్కలు ఎగరేసుకొని ఆనందపడతారు, అది గుర్తుపెట్టుకో. ఎప్పటికీ నేను అప్పుడులాగే ఉండాలి అని అందుకే ప్రయత్నిస్తుంటానండి. పిల్లలు ఎప్పుడు మా అమ్మ వాళ్ళు లైఫ్ లాగా నా పిల్లలకు నేను కష్టపెట్టకూడదు. మా అమ్మ వాళ్ళు మమ్మల్ని కష్టపెట్టినట్టు మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మా ఆయన వాళ్ళని చిన్నప్పుడు కష్టపెట్టారండి. అంత ఆస్తులు ఉన్నా కానీ కడుపుకు తిండి కూడా పెట్టకుండా పిల్లలను కష్టపెట్టారు. పూర్వము చాలామంది అలాగే చేసేవాళ్ళు. నా కర్మ ఏంటంటే అత్తింటోళ్ళు పుట్టింటోళ్ళు అందరిది ఒకటే టైప్ లైఫ్ స్టైల్ అనమాట. సో మా అత్తగారు లాగా నా లైఫ్ ఉండకూడదు, మా అమ్మలాగా నా లైఫ్ ఉండకూడదు అనేది నాకు భయంతో రోజు బ్రతుకుతుంటానండి. నేను భయంతో బ్రతుకుతూ ఉంటే ఇప్పుడు ఆ భయం వదిలేసానండి. ఇంకా నా ప్రయత్నాలన్నీ నేను చేసేసాను. ఇంకా మా ఆయనకు ఇచ్చిన సలహాలన్నీ ఇచ్చేసినాను. ఇంకా ఆయన వేలో ఆయన ఉన్నాడు, నాకు సంబంధం లేదండి. ఏ రోజు ఎలాగైనా నా లైఫ్ మలుపు తిరగచ్చు అని నేను ఫిక్స్ అయిపోయినా. అంటే భయంతో బతుకుతూ ఉంటాయి కదా, ఎట్లా రోడ్డున పడతానో, పిల్లలను కష్టపెట్టాల్సి వస్తుందేమో ఏ రకంగాని వదిలేసా. నా తలరాత ఎట్టుంటే అట్లా ఇంక ఎంతకని భయపడుతూ బతికేస్తున్నాను. సో నాకు డాక్టర్ మెత్తగా తినమన్నాడు అని అన్నిలా పెరుగు వేసుకొని పాపకు చెప్తున్నాను, పెరుగు మీగడ ఉప్పు వేసుకొని తిన్నా. అంటే అబ్బాయి ఏంది అట్లా తింటున్నావు అంటే, మెత్తగా చేసుకున్న అన్నము ఇక వీళ్ళు ఇది తినమన్నారండి, కిచిడి దలియా. ఆ కిచిడి దలియాలు నాకు కాదులే అనేసి నేను ఇలాగ చేసుకున్నాక ఓ రోజు మెత్తగా అన్నం చేసుకొని ఉట్టి పప్పు చింతపండు ఉప్పు వేసుకొని ఒక టమాటో వేసుకొని ఉడికించుకొని నా వరకు నేను తిన్నానండి. ఆకలితో ఏం లేను. పిల్లలని చేయమని కూడా నేను అడగల, వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంది, వాళ్ళకు అందుకనేసి నేను వాళ్ళని ఏం అడగలేదు. ఇంటికి వచ్చినాను, నా వరకు నేను వంట చేసుకున్నా, వాళ్ళకి చేసి పెట్టా. మరుసటి రోజు విపరీతమైన పంటి నొప్పి అండి, నరకం అనుభవించిన. నాకు నా జబ్బు ప్రాబ్లం కంటే కూడా అంతంత డబ్బులు ఖర్చు అయిపోతున్నాయని బాధ అండి. ఎందుకంటే ఇంకా జీవితం చాలా ఉంది. ఇప్పటికీ అంత చేతిలో జోబులో ఉన్నవి ఖాళీ అయిపోతున్నాయి. ఇంకా రేపు అనేది ఎట్లుంటుందో తెలియదు. ఆ భయం నన్ను వెంటాడుతుందన్నమాట. మా ఆయనకి ఎప్పుడు గుండె ధైర్యం అండి. పెళ్ళైనప్పటి నుండి ఆయన జేబులో చిల్లిగవ్వ లేకుండా బతికాడు. నా పెళ్ళైనాక నన్ను అట్లాగే పోషించాడు. ఇప్పుడు కూడా జేబులో చిల్లిగవ్వ దాచుకోకుండానే పోషిస్తున్నాడు. ఇంకా అదే పెళ్ళైన ఈ భయంతోనే నేను వ్యాపారాలు చేసుకుంటూ ఫైనాన్స్ మీద అదే ప్రాబ్లం రాకూడదని, మా అమ్మ లైఫ్ నాకు రాకూడదు అనేది ఒక కోరిక అండి. మా అమ్మ లైఫ్ చూశానండి, కోటీశ్వరాలైనా తన సొంత డెసిషన్స్ ఏమీ తీసుకోక అంత లైఫ్ పాటు చేసుకుందనమాట. సొంత డెసిషన్ ఎప్పటికీ ఉండాలండి కష్టాల్లో ఉన్నప్పుడు. ఎవరో చెప్పినారనేసి వాళ్ళ మాటలు వినకూడదు, పిల్లల మాటలు వినకూడదు, మొగుడి మాట వినకూడదు, బంధువుల మాట వినకూడదు, ఎవ్వరి మాట వినకూడదు. మనకంటూ మనం ఎలా ఉంటే కంఫర్ట్గా ఉంటామో
అలా చేసుకోవాలనేది నా నాకు కాన్సెప్ట్. అన్ని జబ్బులు రావడానికి కారణము నా ఈ మానసిక బాధలే అండి. మనోరోగము ఎక్కువ జబ్బులకు దారితీస్తుంది అంటారు కదా. ఇంకా బాధలన్నీ మీకు ఎప్పటికప్పుడు చెప్పుకోవటానికే నేను ఇంకా యూట్యూబ్లో ఉన్నానని ఎప్పుడు చెప్తాను. ఇది ఒక ఆయుధం అండి నాకు చెప్పాలంటే. ఒక న్యూస్ ఛానల్ లాగా అనుకోండి. ఎవ్వడి మీద ఏం కోపం వచ్చినా మొహమాట పడకుండా డైరెక్ట్గా చెప్పేస్తాను నేను. ఇంకా ఉన్నాయండి మా అత్తగారింటి వాళ్ళతో తేల్చుకునేటివి ఉన్నాయి. ఎప్పుడు ఊరికి వెళ్ళాలనుకున్నా ఏదో ఒకటి అడ్డం వచ్చి నాకు ఇట్లా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. ఎంతకాలం అవుతుందో కానివ్వండి, నాకు మా బావగారిని పోయి నిలదీసి అడగాల్సిన మాటలు చాలా ఉన్నాయి. నేను అన్నీ అడిగేసి వస్తే కానీ నా మనశ్శాంతి ఉండదు. ఆ దేవుడు అవకాశం ఎప్పుడు కల్పిస్తాడో తెలియదు. నేనైతే ఎవరిని ఇంకా మొహమాట పడకుండా నన్ను టచ్ చేసినారంటే ఇంకా అయిపోయినట్టే వాళ్ళు. భయపడిపోవాలి నన్ను చూసి. ఈ పిల్లతో మాట్లాడడం కంటే ఊరుకుండడం బెటర్ అని ఎదురు పడినా కానీ. ఇన్నేళ్ళు అందరు నన్ను భయపెట్టి బతికిచ్చినారు. పుట్టింటోళ్ళని చూస్తేమో వాళ్ళని సర్దుకుపోయి బతికినాను. అత్తింటోళ్ళేమో భయపెట్టి ఉన్నారు. ఒక మనిషికి ఒక ఏమంటారు, కోపం అనేది వచ్చిందంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు కదా. కానీ మనుషులకు అది మాత్రమే తెలుస్తుంది. ఆ కోపానికి కారణం మాత్రం ఎవ్వరు తెలుసుకోరు. ఇలా చూడండి, ఇడ్లీలు మధ్యాహ్నం పప్పు చేసుకున్నాను నేను. ఇడ్లీలంతా పిసుక్కొని ఆ పప్పులో పెట్టుకొని తిన్నా. ఇంకా పొద్దున మా వాళ్ళంతా ఏం చేస్తారంటే ఇడ్లీలు పెట్టించినాను. దాంట్లోకి ఆ వంకాయ పచ్చడి తింటామమ్మా బాగుంటుందని అందరూ అవే వంకాయ పచ్చడి తిన్నారు. యాక్చువల్గా దోసపిండికి రుబ్బిన పిండి కదండి, అందుకని అలా గట్టిగా వచ్చినాయి. దోశ వస్తానని అడిగిన అక్కడికి మా పాపను ఒక ప్లేట్ పెట్టి, బాగలేదే మెత్తగా అంత గంధంలాగా ఉన్నాయి ఇడ్లీలు అంటే, పర్లేదులే తింటాంలే అందరము ఇడ్లీనే పెట్టాయంటే మళ్ళీ పాత్ర పెట్టినానండి. అది అన్నీ ఇంకా మా ఆయన తిన్నాడు, చిన్నది తినింది, పెద్దది తినింది, నేను తిన్నా. అయినా అయిపోలే. ఇంకా 4 ఇడ్లీలు ఉంటే పడేసిన. ఇంకా నా ఎమోషన్స్ అన్నీ చెప్పినాను కదండి, యూట్యూబ్లో ఉండేదే ఎందుకు. ఇంకా ఇది తినేది చూస్తూ ఉండండి. ఎంత ఘోరంగా ఉండింటుంది అనిపిస్తుంది కదా. ఇడ్లీ పిసుక్కొని పప్పుతో పిల్లలకి ఇట్లాగే మేము అన్నము పల్చని కందిపప్పు వేసేసి టమాటా ఉప్పు వేసి ఇట్లా పిసికి పెట్టేవాళ్ళం అనమాట. మీకు ఈ టిప్ నచ్చితే చూడండి. ఇట్లా ఇడ్లీకి సాంబారే అక్కర్లే చిన్నపిల్లలకు. ఊరికే టమాటా, చింతపండు, ఉప్పు, కందిపప్పు వేసినా ఉడికించిన తర్వాత కూడా వేసుకోలే, బాగుంటుంది. సెర్లాక్లు పెట్టడము. అప్పుడు మా పిల్లలకు సెర్లాక్ కూడా మేము పెట్టలేదు ఎక్కువ. మా ఫ్యామిలీ డాక్టర్ ఏం చెప్పేవాడంటే, నువ్వు 4 కందిపప్పు గింజలు పెట్టు, ఒక సెర్లాక్ డబ్బా అంత ఈక్వల్ అవుతుంది అని. ఏమంటే జర్నీలలో మాత్రమే పిల్లలకు మేము సెర్లాక్ పెడతా వచ్చినాం తప్ప రేర్ అసలు. సో ఎక్కువ ఇట్లాగే పిసికి ఉట్టి పప్పులు వేసేది, పిసికి పెట్టేది. మా పెద్ద పాప చాలా రోజులు చిన్నదానికి తినిపించినప్పుడు నాకు ఇష్టం, నాకు పెట్టని ఇలా తినేదన్నమాట. సో బెంగాల్ స్టైల్లో మేము నేర్చుకున్న వంటలండి అన్నీ ఇట్లాగా. బెంగాలీ ఎర్ర కందిపప్పుతో ఒకరోజు, పెసరపప్పుతో ఒకరోజు, పిల్లలకు రోజు రాత్రిపూట నేను ఇలాగే పెట్టేదాన్ని. పప్పు, కూరగాయలు అంటే ఇప్పుడు నేను కూరగాయలు వేసుకోలేదు. వాళ్ళకు కూరగాయలు వేసి అన్నీ మెత్తగా చేసి అన్నంలో పిసికి, అంటే మన సాంబార్లు అవి, మన చింతపండు కూడా పెట్టలేదండి మేము మా పిల్లలకు. ఓన్లీ ఉప్పు, కొంచెం నిమ్మరసం, కారం కూడా వేయము. సంవత్సరంన్నర పిల్లలు అయిన తర్వాతనే వాళ్ళకి మేము కారం అలవాటు చేసాం. అందరు మా అత్తగారింట్లో కానీ అందరూ కూడా పిల్లలకు అన్నప్రాసన అయిపోయినప్పటి నుండి చారన్నం అవి పెడతా ఉంటారు కదా లైట్గా. మేము ఎప్పుడు అట్లా చింతపండు, కారం ఈ 2 అవాయిడ్ మా పిల్లలకు. మేము కూడా పెళ్ళయిన మా గురువుగారు పరిచయం అయినప్పటి నుండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చింతపండు అనేదే లేదు. అంతా నిమ్మకాయతోనే పప్పు. మా అమ్మ అలాగే చేసేది. అందుకే మా అమ్మ పప్పు మాకు నచ్చేది కాదు. మా నాన్న అన్ని ఇంకా మా గురువు శిష్యులు అయితే టమాటాలో సీడ్స్ తీసేసి టమాటా వేయమనేవాళ్ళు. ఇంకా మా అమ్మ మొత్తుకునేది, ఏం రుచి ఉంటుంది ఇట్లా వండుకుంటేని. అయినా అట్లాగే వండుకొని తినేవాళ్ళం. పెళ్ళైనాక నేను మొత్తం నా లైఫ్ స్టైల్ మార్చేసుకున్నా. మా అత్తగారిని చూసి కల్లులుప్పు వాడడము, చింతపండు వేసుకొని వాడటం, కారము. ఇంకా మా అత్తగారింట్లో ఉప్పు కొంచెం ఎక్కువే తింటారు. మా తోడుకోడలు అంతగా ఇష్టపడదు ఉప్పు. ఆమె తినేది ఒకటే స్టైల్ ఉంటుంది తిండి. బట్ నేను అడ్జస్ట్ అయిపోయేదాన్ని. మా అత్తగారు వాళ్ళకి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. మా బావగారు తిననిచ్చేవాళ్ళు కాదు. మా ఇంటికి వచ్చినప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు మేము హైదరాబాద్లో పొల్లు పచ్చళ్ళు పెట్టమ్మా మాకు చాలు, ఏమొద్దనేవాళ్ళు. నాకు ఇదే ఛాన్స్ అని నేను
ఇంకా పప్పు ఒకటి చేసేదాన్ని. అంటే కర్రీస్ ఉండాలని వాళ్ళకేమి ఇంపార్టెంట్ లేదన్నమాట. ఇదిగోండి మా డాక్టర్ ఇలా ప్రిస్క్రిప్షన్ ఇస్తాడనమాట మొత్తము టైప్ చేసి మెడిసిన్స్. ఇంకా ఆ ప్రకారంగా వేసుకుంటాము. చాలా బెటర్ కదా ఇలాగ ఇస్తే, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇంకా అమౌంట్ కూడా మీకు చూపిస్తున్నా చూడండి, 26,000 అని చెప్పేసి. వీడియో ఇంకా అబద్ధం చెప్తానేమో అనేసి బిల్లు కూడా చూపిస్తున్నాను. ఫీజే తీసుకోలేదండి, పిల్లలకు తీసుకోడు, నాకు తీసుకోడు, ఫీజు లేదని డైరెక్ట్ చెప్పాడు ఆ రోజు. ఓన్లీ మెటీరియల్ ఛార్జెస్ వేసాను. ఆ సర్జన్ వచ్చినాడు కదా అతని ఛార్జెస్ అనేసి. ఇంకా నెక్స్ట్ ఎంత వేస్తాడో తెలియదు. ఇంకా 7 days తర్వాత వెళ్ళి స్టిచ్చెస్ ఇస్తానన్నాడు అనమాట. ఇంకా ఎన్ని సిట్టింగ్స్ ఉన్నాయో తెలియదండి. ఇది నేను ఫస్ట్ టైం కదా ఇలా. ఇంకా ఆకలి వేస్తుంటే స్నాక్కి ఏం చేశానంటే పొద్దున ఇలా బ్రెడ్ రస్కులు టీ డిప్ చేసుకొని కాసేపు నానబెట్టుకొని పడుకొని ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయ్యి అది తినేసి మళ్ళీ పండుకొని లేచి ఇంకా నా మైండ్ అంతా నార్మల్ అయింది. మీకు ఆ వీడియో షూట్ చేశాను కదా, అది పండుకొని లేచిన తర్వాత అండి నేను ఏడుస్తూ షూట్ చేసినది. ముందు పండుకొని లేచినాక ఏడుపు వచ్చిందనమాట. ఆ తర్వాత ఇదంతా మీకు పెడుతున్నా. ఇంకొక రోజు గ్యాప్ తీసుకుంటానండి, వీడియో పెట్టను. రోజు ఇంకా బోర్ కొట్టిస్తున్నానేమో అని. నాకు కూడా ఓపిక ఉండాలి కదా షూట్ చేసేదానికి, మ్యాటర్ చెప్పేదానికి. ఎంత స్వెల్లింగ్ వచ్చిందో చూడండి, అసలు అంతా చూపిస్తున్నా. చాలా బాధ వేసింది. ఇంత నొప్పి ఎప్పుడు రాలేదండి నా 20 ఏళ్ళ ట్రీట్మెంట్లో. ఇంత నొప్పి నేను ఎప్పుడు సఫర్ అవ్వాల. ఆ ట్రీట్మెంట్ చేస్తారా, ఒక్కరోజు పెయిన్ ఉంటుంది, వాళ్ళు చెప్పిన కేర్ తీసుకునేదాన్ని అంతే. ఇంకంతకు మించి ఏముండేది కాదు.